వెల్కమ్. సో, ఈరోజు ఈ సెషన్‌లో మనం ఏం నేర్చుకుందాం అంటే, పైథాన్ వేరియబుల్ ఓకే. డాటా టైప్స్. డాటా టైప్స్. పైథాన్ వేరియబుల్ డాటా టైప్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. మనకి డాటా టైప్స్ అంటే ఏంటి? బేసికల్‌గా ఏమవుతుంది డాటా టైప్స్‌లో? అంటే మనం ఇంతకుముందు వేరియబుల్స్ పార్ట్ 1లో గాని, పార్ట్ 2లో గాని చూసుకున్నాం గదా! ఏ ఈజ్ ఈక్వల్ టు నేను ఒక వాల్యూ ఇచ్చా. 10 ఇచ్చా. ఏ ఈజ్ ఈక్వల్ టు 100 ఇచ్చా వాల్యూ. సో, ఈ వాల్యూ ఏదైతే ఉందో ఇది డేటా అన్నమాట. ఈ వాల్యూ ఏదైతే ఉందో ఇది డేటా. సో, ఇది ఏ టైప్ ఆఫ్ డేటా? ఇదే టైప్ ఆఫ్ డేటా. మనకిప్పుడు మ్యాథమెటిక్స్ బాగా తెలిస్తే మనకర్థమైపోతుంది. ఏ టైప్ ఆఫ్ డేటా? ఇది ఇప్పుడు ఒక న్యూమరిక్ నంబర్ కదా! ఇదొక నంబర్. సో, దీంట్లో మనం అంటే న్యూమరిక్ డేటా ఫార్మ్‌లో నేను దీన్ని ఇస్తున్నాను ఈ వాల్యూని. ఏ ఈజ్ ఈక్వల్ టు 100 అని. ఓకే. సో, నేను ఇలా గూడా ఇవ్వచ్చు గదా! ఏ ఈజ్ ఈక్వల్ టు 20.5 అని రైట్? ఏ ఈజ్ ఈక్వల్ టు ఇలా గూడా ఇచ్చేయొచ్చు. ఇలా ఇవ్వచ్చు. రైట్? నాకు డిఫరెంట్‌గా ఉంటాయి. మళ్ళీ నేను ఏ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ అని ఇస్తా. ఏ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అని ఇస్తా. ఓకే. అండ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ రేంజ్ అని ఇస్తా. ఓకే. సో, ఇలా. ఇక్కడ ఒక నంబర్‌ని డిఫైన్ చేస్తా. రేంజ్ డిఫైన్ చేస్తా. ఓకే. దెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇలా గూడా ఇవ్వచ్చు నేను. ఏ ఈజ్ ఈక్వల్ టు 1001 లైక్ ఇలా గూడా ఇవ్వచ్చు. ఓకే. సో, నేను ఇలా ఇస్తున్నప్పుడు ఇవన్నీ డిఫరెంట్ వాల్యూస్ గదా! ఇవన్నీ డేటా టైప్స్ అంటామన్నమాట. సో, ఒక్కొక్కటి డేటా టైప్ ఏముంటుంది? ఎన్ని రకాలుగా ఉంటుంది? టైప్స్ ఏంటి అని ఒకటి డిస్కస్ చేద్దాం. మనకు పైథాన్‌లో కంప్లీట్‌గా వచ్చేసి 14 డేటా టైప్స్ ఉంటాయి. ఓకే. 14 డేటా టైప్స్. సో, 14 డేటా టైప్స్ ఏంటి? చూద్దాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ వేరియబుల్స్ 14 డేటా టైప్స్. 14 డేటా టైప్స్ ఏంటంటే ద ఫస్ట్ వన్ పెన్ పెట్టుకొని లెట్స్ కలర్. ద ఫస్ట్ వన్ వచ్చేసి స్ట్రింగ్ ఎస్‌టిఆర్ అండ్ సెకండ్ వన్ ఇంటీజర్ ఇనిట్. ఇవి షార్ట్ కట్స్ అన్నమాట. స్ట్రింగ్, ఇంటీజర్ ఇదొచ్చేసి ఫ్లోట్. అండ్ ఇంకోటొచ్చేసి కాంప్లెక్స్. లిస్ట్. టపుల్. రేంజ్. ఇంకోటొచ్చేసి డిక్ట్. ఇంకోటొచ్చేసి సెట్ అండ్ ట్రోజన్ సెట్ అండ్ బూలియన్. ఇదొచ్చేసి బైట్స్. మనకి ఇంకోటొచ్చేసి బైట్ అరే.
ఇంకోటి వచ్చేసి మెమరీ వ్యూ, అండ్ ద ఫైనల్ వన్ ఈస్ నన్ టైప్. నన్. ఓకే. సో నన్ టైప్. సో ఇన్ని ఉన్నాయి మనకి. ఎన్ని ఉన్నాయి? ఎన్ని? 1 2 3 4 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. సో దీంట్లో ఒకటి వచ్చేసి నన్ టైప్. 14 డేటా టైప్స్ ఉన్నాయి మనకి. ఓకే. సో 14 డేటా టైప్స్. ఈ 14 డేటా టైప్స్ ఎలా రాస్తామంటే, స్ట్రింగ్ అనేది మనకు ఒక వాల్యూ ఉంటుంది. ఇనిట్ అనేది ఒక వాల్యూ ఉంటుంది. ఓకే. ఫస్ట్ లెట్స్ ఇనిట్ నుంచి చూద్దాం. సో అప్పుడు మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఇనిట్, స్ట్రింగ్, ఫ్లోట్, కాంప్లెక్స్ లిస్ట్, టపుల్, రేంజ్, డిక్ట్, సెట్, ఫ్రోజన్ సెట్, బూల్, బైట్స్ అండ్ బైట్ అరే అండ్ మెమరీ వన్ టైప్స్. సో ఇవి అన్నమాట. ఇప్పుడు ఇంటీజర్ అంటే నథింగ్ బట్ ఒక వాల్యూని ఇస్తాం. ఓకే. ఫస్ట్ దీని గురించి నేర్చుకుందాం. సో ఇంటీజర్ అంటే ఒక వాల్యూని ఇస్తాం. సో వాల్యూని ఇస్తామంటే ఫస్ట్ ఇక్కడ నేను ఏమని రాశాను? ఏ ఈజ్ ఈక్వల్ టు 100 అని రాశాను కదా! ఇది ఇంటీజర్ అయిపోతుంది. ఓకే. ఇది ఇంటీజర్ అయిపోతుంది. సో ఇది నంబర్ ఇచ్చినప్పుడే ఇంటీజర్ అయిపోయింది. దీన్ని నేను ఎలా చూడాలి? ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 అన్నా. ఓకే. ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 అన్నా. సో నేను ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 అన్నప్పుడు ఈ వాల్యూ నేను ఎలా తెలుస్తది? ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేనిప్పుడు ప్రింట్ ఏ అంటే నాకు వాల్యూ ప్రింట్ అయిపోతుంది. సో నేను ఇదే వాల్యూని నేను తెలుసుకోవాలంటే టైప్ ఇలా మీరు బ్రాకెట్స్‌లో క్లోజ్ చేయొచ్చు. సో ప్రింట్ టైప్ అండ్ ఏ అంటే ఇది మనకు ఇంటీజరా, లేకపోతే ఫ్లోటా, లేకపోతే కాంప్లెక్సా, లిస్టా, టపులా, రేంజా, డిక్టా, సెట్టా అనేది మనకు టైప్ ఆఫ్ ది డేటా టైప్ చూపిస్తుంది. టైప్ ఆఫ్ ది డేటా టైప్ అనేది చూపిస్తుంది. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ ఓపెన్ చేద్దాం. పైథాన్ అని టైప్ చేసేసి ఫస్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 అని. ఓకే. సో ప్రింట్ ఏ అంటే మనకది ప్రింట్ అయిపోతుంది. బట్ ప్రింట్ టైప్ ఏ అంటే ఇంకేమని చూపిస్తుంది? క్లాస్ ఇంట్ అని చూపిస్తుంది. లేదా మీరు ఇలా కూడా ఇవ్వచ్చు. టైప్ ఇలా కూడా ఇవ్వచ్చు అనమాట. సో ఇలా ఇచ్చినప్పుడు ఏమైపోతుందంటే క్లాస్ ఇంట్. ఓకే. అంటే ఇది ఇంటీజర్ డేటా టైప్ అన్నట్టు. ఓకే. ఇంటీజర్ డేటా టైప్ అన్నట్టు. ఓకే. నేను ఇక్కడ డైరెక్ట్ వాల్యూని ఇస్తున్నా, ఆ వాల్యూ తీసేసుకుంది అని వస్తుంది. ఫైన్. దట్స్ ఫైన్. సో ఈ వాల్యూ నేను ఎప్పుడైతే ఇస్తానో, ఓకే. సో ఈ వాల్యూ నేను ఎప్పుడైతే ఇస్తానో అప్పుడు ఇది డిఫరెంట్ లైక్ వి డు హావ్ డిఫరెంట్ థింగ్స్. ఓకే. మనకి ఈ వాల్యూ ఏదైతే ఉందో డిఫరెంట్‌లో కాలిక్యులేట్ అవుతుంది. ఏంటి డిఫరెంట్ థింగ్స్‌లో కాలిక్యులేట్ అవుతుందంటే, మనం ఈ నంబర్ ఎప్పుడైతే ఇస్తామో, ఆ నంబర్‌కి మనకి 4 టైప్స్ ఉన్నాయి. రైట్? ఈ నంబర్‌కి మనకి 4 టైప్స్ ఉన్నాయి. అంటే ఈ నంబర్‌ని నేను 4 టైప్స్‌లో రాయొచ్చు. అంటే 4 కాంబినేషన్స్‌లో రాయొచ్చు నేను. ఓకే. సో ఏమేమి కాంబినేషన్స్? ద ఫస్ట్ కాంబినేషన్ వచ్చేసి ఏంటి? డెసిమల్. ఓకే. సో డెసిమల్ అంటే ఏంది? బేస్డ్ ఆన్ 10. బేస్డ్ ఆన్ 10 అంటే ఏంటి? అంటే ఇది 0 నుండి 9 వరకు వాల్యూస్ అన్నమాట. ఓకే. 0 నుండి 9 వరకు వాల్యూస్. ఇది డెసిమల్. అండ్ ఈ కాంబినేషన్‌లో రాయొచ్చు. ఇంకో కాంబినేషన్ ఏంటి? నాకుంది బైనరీ. ఓకే. బైనరీ కాంబినేషన్‌లో కూడా రాయొచ్చు. బైనరీ వచ్చేసి బేస్డ్ ఆన్ 2. ఇది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఓకే. సో 0, 1 ఓన్లీ ఈ 2 మాత్రమే యూజ్ చేయగలుగుతావు. 0 అండ్ 1 లాంగ్వేజ్. రైట్. అండ్ ఇంకొకటి ఏముంటుందంటే ఆక్టల్ ఉంటుంది. ఆక్టల్. సో ఈ ఆక్టల్ ఎలా ఉంటుంది? ఇట్స్ బేస్డ్ ఆన్ 8 అన్నమాట. మీరు ఈసీ గాని, ఎలక్ట్రికల్ గాని చదువుంటే మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది. లేకపోతే సీఎస్‌సిలో దాంట్లో చదువుకునేటప్పుడు మీకుంటుంది. సో ఇవొచ్చేసి ఇలా ఉంటుంది వాల్యూస్. ఓకే. మనకు ఇంకోటొచ్చేసి హెక్సాడెసిమల్ ఉంటుంది. రైట్? ఇవన్నీ ఉన్నాయి. హెక్సాడెసిమల్.
ఓకే. సో, హెక్సాడెసిమల్ వచ్చేసి బేస్డ్ ఆన్ 16 అనమాట. ఓకే. సో, హెక్సాడెసిమల్ వచ్చేసి బేస్డ్ ఆన్ 16. ఎలా ఉంటుంది ఇది? సో, బేసిక్‌గా ఇది ఫస్ట్ 0-9 ఓకే. 0-9 అండ్ ఏ టు ఎఫ్. ఏ టు ఎఫ్. 0-9 అండ్ ఏ టు ఎఫ్ వరకి కాలిక్యులేట్ అవుతుందన్నమాట. సో, ఎలా 0-9 తర్వాత 10 వస్తుందా? 10 అన్నది ఏ అన్నమాట. ఏ ఈజ్ ఈక్వల్ టు 10, బి ఈజ్ ఈక్వల్ టు 11, సి ఈజ్ ఈక్వల్ టు 12, డి ఈజ్ ఈక్వల్ టు 13 ఓకే. అండ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 14 అండ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 15. సో, ఇప్పుడు మీరు కాలిక్యులేట్ చేసుకుంటే 0 నుంచి ఇక్కడి వరకి ఇవన్నీ 16 వాల్యూస్. సో, అలా హెక్సాడెసిమల్ ఉంటుందన్నమాట. ఓకే. ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 అని ఇచ్చినప్పుడు ఇది ఏ టైప్‌లో అంటే ఈ కాంబినేషన్‌లో దేంట్లో తీసుకుంటుంది ఆ వాల్యూ? ఫస్ట్ నేనిక్కడ వేరియబుల్ ఇచ్చేసాను గదా! ఓకే. ఇక్కడ వేరియబుల్ ఇచ్చేసాను. ఈ వేరియబుల్ ఏంటంటే అంటే 1, 2, 3 అనే డేటాని ఇచ్చాను. 1, 2, 3 అనే డేటా టైప్ ఏంటి? ఇంటీజర్. ఓకే. ఫైన్. మరి ఇంటీజర్ టైప్ తీసుకునేటప్పుడు ఇది ఏ లాంగ్వేజ్‌లో అంటే ఏ కాంబినేషన్‌లో తీసుకుంటుంది? ఓకే. ఏది ఫస్ట్ తీసుకుంటుంది? రైట్? ఇది క్వెషనే గదా! ఇంటర్వ్యూ క్వెషన్ ఆల్సో. ఇది క్వెషనే గదా! ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 అన్నది ఇప్పుడు దేంట్లో? ఇప్పుడు నేను ఏ అనేది 1, 2, 3 అనేది నేను డెసిమల్‌లో రాయొచ్చు, ఆక్టల్‌లో రాయొచ్చు అండ్ హెక్సాడెసిమల్‌లో గూడా రాయొచ్చు. బైనరీలో అంటే 0101 కాబట్టి రాయాలి. సో, ఈ వాల్యూస్ అనేది నాకు దీంట్లో మ్యాచ్ అవుతున్నాయి గదా! మరి ఇది ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 అన్నప్పుడు ఏ కాంబినేషన్‌లో తీసుకుంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఎప్పుడైనా సరే మీరు వాల్యూని ఇలా ఇచ్చినప్పుడు ఇది డెసిమల్‌లోనే తీసుకుంటుంది. పైథాన్‌లో వచ్చేసి డెసిమల్‌లోనే తీసుకుంటుంది. కానీ ఈ డేటా టైప్‌ని నేను ఈ కాంబినేషన్స్‌లో రాయొచ్చు. ఈ డేటా టైప్‌ని నేను ఈ కాంబినేషన్స్‌లలో రాయొచ్చన్నమాట. ఓకే. సో, ఈ కాంబినేషన్స్‌లో రాయాలి అంటే నేను సర్టెన్ థింగ్స్ ఫాలో అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేనిప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ వాల్యూ పాస్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే. సో, ఏ ఈజ్ ఈక్వల్ టు 15 పాస్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే. సో, ఏ ఈజ్ ఈక్వల్ టు 15 పాస్ చేద్దాం అనుకున్నప్పుడు ఇదొచ్చేసి సేమ్ గదా! సేమ్ డెసిమల్ అంటే సేమ్ అన్నమాట దీంట్లో. ఏ ఈజ్ ఈక్వల్ టు 15 ఉంటుంది. అదే నేను బైనరీలో చేద్దాం అనుకుంటే ఎలా రాయాలి? సో, నేను ఇదే బైనరీలో చేద్దాం అనుకుంటే నేను ఏ ఈజ్ ఈక్వల్ టు అప్పుడు నేను ఓబీ, ఓబీ ఆర్ క్యాపిటల్ ఓబీ దాని తర్వాత నేను బైనరీ నంబర్ డిఫైన్ చేయాలి. క్యాపిటల్ స్మాల్ ఆర్ క్యాపిటల్ స్మాల్ ఓబీ ఆర్ క్యాపిటల్ ఓబీ దాని తర్వాత నేను నంబర్ యొక్క వాల్యూని డిఫైన్ చేయాలి. సో, నేను ప్రింట్ చేసేటప్పుడు ఇదే వాల్యూ వస్తది. 15 వస్తుంది. సో, ఇదే ఆక్టల్‌లో ఎలా రాయాలి? ఓకే. సో, ఆక్టల్‌లో ఎలా రాయాలి అంటే ఇక్కడ తీసుకోండి. ఇక్కడ మీరేమనాలి అంటే ఆక్టల్ ఇచ్చేటప్పుడు 0 ఓ ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 0 క్యాపిటల్ ఓ ఆర్ స్మాల్ ఓ ఓకే. క్యాపిటల్ ఓ ఆర్ స్మాల్ ఓ ఇవ్వచ్చు. ఇలా ఇచ్చి మీరు నంబర్‌ని డిఫైన్ చేయొచ్చు. అండ్ ఇదే వచ్చేసి నేనిప్పుడు హెక్సాడెసిమల్‌లో రాయాలనుకుంటున్నా. సో, హెక్సాడెసిమల్‌లో రాయాలనుకున్నప్పుడు నేను ఏం చేయాలి? ఓఎక్స్ అని ఇవ్వాలి. క్యాపిటల్ ఓఎక్స్. ఓఎక్స్ అని ఇచ్చి వాల్యూస్‌ని ఇవ్వాలి. సో, ఇలా ఇచ్చినప్పుడు నాకేమైద్దంటే ఇది ఇట్ రిఫర్స్ టు ది సేమ్ వాల్యూ. సో, నేను ఇలా ఎందుకు ఇవ్వాలి? బేసిక్‌గా ఇలా ఎందుకు రాయాలి నేను ఏ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ అని. ఏ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ అని నేను ఇలా ఎందుకు రాయాలి అంటే టు గెట్ ది సెక్యూరిటీ. ఇప్పుడు కొన్ని సెన్సిటివ్ వాల్యూస్ ఉంటాయి. మీరు ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు కొన్ని సెన్సిటివ్ వాల్యూస్ ఉంటాయి. ఆ సెన్సిటివ్ వాల్యూస్‌ని ఏం చేయాలంటే మీరు డైరెక్ట్‌గా హార్డ్ కోడ్ చేయొద్దనుకుంటారు. కాకపోతే అది ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు యాక్చువల్ వాల్యూ ఎగ్జిక్యూట్ అవ్వాలి. చూసేటప్పుడు మాత్రం ఇలా ఉండాలి. ఓకే. డిఫరెంట్‌గా అది అర్థం కానట్టుగా ఉండాలి. బట్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు యాక్చువల్ వాల్యూ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో, అలాంటి టైంలో మనకిది ఉపయోగపడుతుంది. ఓకే. థాట్స్ వాట్ ది ఇంటీజర్. ఓకే. సో, ఇంటర్వ్యూలో కూడా చాలా అడిగారు. సో, ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఒకవేళ నేను ఈ వాల్యూస్‌ని నేను ఇలా ఎలా కన్వర్ట్ చేయాలి? నాకు తెలీదు గదా! అంటే జస్ట్ కమ్ టు ద గూగుల్. థాట్స్ ఇట్ అండ్ సెర్చ్ ఫర్ డెసిమల్ టు ఆహ్, డెసిమల్ టు డాటా కన్వర్టర్స్ అని టైప్ చేయండి.
ఓకే. ఇక్కడ మనకు బైనరీ 1 ఫర్ ఎగ్జాంపుల్ నేను డెసిమల్ ఏమంటున్నా 1, 2, 3 అంటున్నా. ఓకే. బైనరీలోకి కన్వర్ట్ చేస్తా. సో, ఇది బైనరీ అయిపోతది. ఒకవేళ నేను ఇప్పుడు ఆక్టల్‌లోకి కన్వర్ట్ చేస్తా. ఎంత 1, 2, 3 ఆక్టల్‌లోకి కన్వర్ట్ చేస్తే ఇలా నాకు ఇలా 3 డిజిట్స్ వస్తుంది. ఓకే. హెక్సా నంబర్ వచ్చేసి 7b. సో, అదే నేను హెక్సాడెసిమల్‌లో చేస్తే 1, 2, 3 ఇలా 7b వస్తుంది. ఓకే. సో, ఇలా అన్నమాట. ఇలా బైనరీ. సో, ఇలా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేనిప్పుడు ఇక్కడ వచ్చేసి నేనేమంటా అండ్ ఓపెన్ ఆర్ దిస్ వన్. ఓకే. సో, ఇప్పుడేం చేస్తా ఏ ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ నేనిప్పుడు 15 వాల్యూ పాస్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే. ఓబీ 111 ఓబీ 111 ఓబీ 111 ఇచ్చినప్పుడు ఓకే. వన్ మోర్ వన్ ఓబీ 111 ఏ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ ఎర్రర్. ఇది వచ్చేసి ఎర్రర్ ఇస్తుంది. బికాస్ మనం కమాండ్ ప్రాంప్ట్‌లో ఉన్నాం కాబట్టి. ఆన్‌లైన్ కంపైలర్ కూడా ఓపెన్ చేసుకుందాం. పైథాన్ ఆన్‌లైన్ కంపైలర్. ఏదైనా ఒక ఆన్‌లైన్ కంపైలర్‌కెళ్ళండి. సో, మనకొచ్చేసి ఇక్కడ ఒక ఆన్‌లైన్ కంపైలర్ ఉంది. ఓకే. సో, ఇక్కడ మనం వాల్యూస్‌ని డిఫైన్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనిప్పుడు ఏమంటున్నా ఏ ఈజ్ ఈక్వల్ టు 15 వాల్యూస్ పాస్ చేస్తున్నాం కదా మనం. ఓకే. సో, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తా జస్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఓబీ 111 అంట. ఓకే. ఓబీ 111 దాని తర్వాత నేనేమంటా ప్రింట్ ఏ. ఓకే. సో, ప్రింట్ ఏ. సో, దీన్ని ఏం చేద్దాం రన్ చేద్దాం. ఓకే. నాట్ డిఫైన్డ్. సారీ 0, 0, 0. ఓకే. 15 వచ్చింది. ఇన్‌స్టెడ్ ఆఫ్ 0 ఐయామ్ టైపింగ్ ఓ. ఓకే. ఏ ఈజ్ ఈక్వల్ టు 0 బి 111 ఇలా ఇస్తే మనకెంతొచ్చేసింది వాల్యూ? దీన్ని కొంచెం ఫాంట్ ఇంక్రీజ్ చేస్తాం. ఓకే. ఇన్ ద డౌన్ మీరు చూసుకోవచ్చు. ఇన్ ద డౌన్ ఎంతొచ్చింది? 15 వచ్చింది వాల్యూ. రైట్? 15 వచ్చింది వాల్యూ. 7 వచ్చింది వాల్యూ. చూడొచ్చు. ఇంకొకటి ఇస్తా. వాల్యూ ఎంతొచ్చింది? 31 వచ్చింది. ఓకే. 0, 0 ఇస్తా. ఇప్పుడు ఎంతొచ్చింది వాల్యూ? ఓకే. 1, 2, 4 వచ్చింది వాల్యూ. ఓకే. ఇప్పుడు నేను 1, 2 మనకి పనికిరాదు బైనరీస్‌లో. ఎప్పుడొచ్చింది? 2, 4, 9 వచ్చింది. అదే ఇప్పుడు నేను ఇప్పుడేం చేస్తా క్యాపిటల్ బి ఇస్తా. క్యాపిటల్ బి ఇచ్చినా ఇట్ వర్క్స్ అన్నమాట. 2, 4, 9 వచ్చింది. ఇక నేను ఈ 2 వన్స్ తీసేస్తా. సో, ఫస్ట్ 0 ఇచ్చేసి బి 11 అండ్ 001 ఇలా ఇవ్వాలన్నమాట. సో, ఇలా ఇచ్చినప్పుడు కింద ఏమైతుంది? మీకు డెసిమల్‌లోనే ప్రింట్ అవుతుంది వాల్యూ వచ్చేసి. డెసిమల్‌లోనే ప్రింట్ అవుతుంది వాల్యూ వచ్చేసి. అండ్ కమింగ్ టు ఆక్టల్. మనం ఆక్టల్‌లో ఎట్లా రాయొచ్చు? మరి ఆక్టల్‌లో ఎట్లా రాయొచ్చంటే ఫస్ట్ 0ని డిఫైన్ చేయండి. 0ని డిఫైన్ చేసి ఓని పెట్టండి. ఓకే. సారీ ఓని పెట్టండి. స్మాల్‌లో. సో, ఓని పెట్టి ఇక్కడ ఒక వాల్యూ రాయండి. సో, వాల్యూ వచ్చేసి నేను 17 రాస్తున్నా. 17 రాసినప్పుడు ఏమైతుంది? రన్ ఈజ్ ఈక్వల్ టు 15. 15 అవుతుంది. ఒకవేళ నేను ఇప్పుడు 10 ఇచ్చాననుకోండి. దీని వాల్యూ అరౌండ్ ఏమవుతుంది మనకి 8 అవుతుంది. ఓకే. సో, ఇది ఆక్టల్‌లో అన్నమాట. ఇది ఆక్టల్‌లో. చూడడానికి వేరియబుల్ డిఫరెంట్‌గా ఉంది. బట్ ఎగ్జిక్యూట్ అయితున్నప్పుడు డెసిమల్‌లో ఎగ్జిక్యూట్ అవుతుంది. మరి హెక్సాడెసిమల్‌లో ఎలా చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ హెక్సాడెసిమల్‌లో ఎలా చేయొచ్చంటే సేమ్ ఇలానే మీరు ఏం చేయండి 0 పెట్టండి అండ్ ఇక్కడ ఎక్స్‌ని వాడాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్మాల్ ఎక్స్‌ని వాడుతున్నా. స్మాల్ ఎక్స్‌ని వాడి ఎఫ్ అంటా. క్యాపిటల్ ఎఫ్. క్యాపిటల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 15 అయితుంది కదా వాల్యూ. రన్ అంట. 15 వచ్చేసింది. ఒకవేళ నేను ఇప్పుడు ఏ పెట్టాననుకోండి. క్యాపిటల్ ఏ. ఏమవుతుంది? 10 వచ్చేసింది. అదే నేను స్మాల్ ఏ పెట్టాననుకోండి. ఏమవుతుంది? 10 వచ్చేస్తుంది. స్మాల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆల్సో మనకు దానికే వస్తుంది కదా! ఒకవేళ నేను ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్ పెట్టాను. అండ్ ఇక్కడ వచ్చేసి బి పెట్టాను. సో, ఇప్పుడు ఏమైతుంది? వాల్యూ వచ్చేసి 11 అవుతుంది. అంటే బి రిప్రజెంట్స్ 11. దట్స్ వాట్ వి రిటన్ హియర్ రైట్. బి రిప్రజెంట్స్ 11.
సో, ఇలా హెక్సాడెసిమల్‌లో మనం రాస్తాం. ఇవి ఇంటీజర్స్ అన్నమాట. ఓకే. అదే ఒకవేళ నేను ఇక్కడ నాకు 12 కావాలి. ఓకే. ఇప్పుడు నాకు ఇక్కడ 12 కావాలి. 1 అంటాం. 1 అని రన్ అంటా. ఓహ్! సరే. సో, ఇక్కడ ఏమొచ్చేసిందంటే నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 26 వస్తుంది. ఇవి నేను క్యాపిటల్ ఏ ఇచ్చినా సరే నాకెంతొస్తుంది? 26 వస్తుంది. ఓకే. హెక్సాడెసిమల్ అయిపోతుంది. సో, ఇలా మీరు స్మాల్ ఎక్స్ ఇచ్చినా గాని ఇది వాల్యూ సేమ్ అన్నమాట. ఓకే. 26 వస్తుంది. సో, ఇలా మనము ఇంటీజర్స్‌ని డిఫైన్ చేసి రాస్తాము. ఓకే. ఇలా ఇంటీజర్స్‌ని డిఫైన్ చేసి రాస్తాము. సో, ఎప్పుడైనా సరే మీకు ఇంటీజర్ అనే క్వెషన్ పైథాన్‌లో ఫేస్ చేస్తే మీరు ఇలా ఆన్సర్ చేయొచ్చు. అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు రైట్ ద వేరియబుల్ ఇన్ ద ఇంటీజర్. సో, ఇప్పుడు మీరు టైప్స్ తెలుసుకున్నారు కదా! అంటే ఎలా దీన్ని మీరు రాయొచ్చు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేనిప్పుడు దీన్ని ఇలానే పెట్టాను. నేనిప్పుడు ఏమంటానంటే ఒకసారి చూద్దాం. ఓకే. టైప్ ఏ ఇచ్చేసాం. ఓకే. సో, దీన్నంతా సెలెక్ట్ చేసి రన్ అనండి. రన్ అంటే ఏమంటుంది? ఇంటీజరే అంటుంది. విత్ ఎ వాల్యూ ఇంటీజరే అంటుంది. ఓకే. సో, మీరేం చేశారు? ఏ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ యూ డిఫైన్డ్ అండ్ దెన్ ఆఫ్టర్ మీరు ఆ వేరియబుల్‌ని ప్రింట్ చేస్తున్నారు అండ్ టైప్‌ని కూడా ప్రింట్ చేస్తున్నారు. టైప్‌ని కూడా ప్రింట్ చేసేటప్పుడు మీకేమని చెప్తుంది? ఇంటీజర్. బికాస్ బై డిఫాల్ట్ ద వాల్యూ ఈస్ గోయింగ్ టు బి ప్రింట్ ఇన్ ద డెసిమల్ ఓన్లీ. అది ఇంటీజర్ అన్నమాట. సో, ఇది వన్ ఆఫ్ ది డేటా టైప్ ఇన్ ద ఇంటీజర్. ఐ హోప్ మీకు అందరికి అర్థమైందనుకుంటా. నెక్స్ట్ క్లాసెస్ కూడా చూద్దాం. ఒక్కొక్క టైప్ మీద చూద్దాం. అండ్ ఇక్కడ నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేనిప్పుడు ఇది హెక్సాడెసిమల్ ఇచ్చా. నాకు హెక్సాడెసిమల్‌లోనే గావాలి. లేదా నేను బైనరీలో ఇచ్చా. నాకు బైనరీలోనే గావాలి. నాకు బైనరీలో గావాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే దీనికి కొన్ని చేయాలన్నమాట. దాన్ని బేస్ కన్వర్సేషన్ క్లాస్‌లో డిస్కస్ చేద్దాం. దాన్ని బేస్ కన్వర్సేషన్ దాంట్లో చూద్దాం. ఓకే. హోప్ నేర్చుకోండి. ప్రాక్టీస్ చేయండి. అర్థమైందనుకుంటున్నా. అర్థమైతే లైక్ అండ్ షేర్ అండ్ try to take the videos. Thank you.